మహావతార్ బాబాజీ గురించి అందరికీ తెలుసు. ఆయన 2000 సంవత్సరాల పైబడి వయసు కలిగి ఉన్నారని, ఇప్పటికీ హిమాలయాల్లో కనిపిస్తుంటారని తెలుసు. కానీ ఆయన అసలు పేరేమిటి? ఆయన ఎక్కడ పుట్టారనే విషయాలు చాలా మందికి తెలీదు. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. బాబాజీ అసలు పేరు నాగరాజు. ఆయన క్రీస్తుపూర్వం 203 సంవత్సరం నవంబర్ 30వ తేదీన తమిళనాడులోని పరంగపట్టై అనే కుగ్రామంలో జన్మించారు. ఇది కావేరీ నది, హిందూ మహాసముద్రంలో కలిసే ప్రదేశానికి ఈ గ్రామం చాలా దగ్గరగా ఉంటుంది. ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినట్లుగా తెలుస్తుంది. అనేక మంది మహాపురుషులకు మరియు సిద్ధయోగులకు మహావతార్ బాబాజీ గురువుగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. బాబాజీ నాగరాజుగా ఉన్న సమయంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అదేంటంటే నాగరాజు కుటుంబంలో ఒక పండుగ సందర్భంగా ఆ పండుగకు తమ ఇంటికి రాబోతున్న చుట్టాలకి వడ్డించడం కోసమని ఒక పెద్ద పనసపండుని తెచ్చి నాగరాజు తల్లి ఇంట్లో ఉంచింది. అప్పటికి నాగరాజు వయస్సు కేవలం 4 ఏళ్ళు మాత్రమే. ఆ పండును ఒక గదిలో ఉంచి నాగరాజు తల్లి ఏదో పని మీద బయటికి వెళ్ళింది. ఈలోగా పసిబాలుడైన నాగరాజు ఆ గదిలోకి వెళ్ళి ఆ పనసపండుని ఒలిచి అందులో ఉన్న తొనలన్నీ పూర్తిగా తినేశాడు. ఇంటికి తిరిగొచ్చిన నాగరాజు తల్లికి పనసపండు అయిపోయిన విషయం తెలిసి నాగరాజు మీద మండిపడింది. ఆపై కోపం తట్టుకోలేక ఒక గుడ్డ ముక్కను తీసుకుని బాలుడైన నాగరాజు నోట్లో బలంగా కుక్కింది. దాంతో నాగరాజు గాలి ఆడక ఉక్కిరిబిక్కిరయ్యాడు. అదృష్టవశాత్తు నాగరాజు ఆ రోజు బతికి బయటపడ్డాడు. ఆ తర్వాత నాగరాజు 5 సంవత్సరాల బాలుడుగా ఉన్న సమయంలో ఒక అజ్ఞాత వ్యక్తి నాగరాజుని అపహరించి కలకత్తాలో ఎవరికో బానిసగా అమ్మేశాడు. నాగరాజుని కొనుక్కున్న వ్యక్తి చాలా మంచివాడు కావడంతో కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తి నాగరాజును స్వేచ్ఛగా వదిలేశాడు. ఆ తర్వాత నాగరాజు అక్కడి నుండి వెళ్ళిపోయి ఒక సన్యాసుల గుంపుతో కలిసిపోయాడు. విచిత్రమైన తేజస్సుతో మెరిసిపోతున్న నాగరాజును చూసిన సన్యాసులు అతనిని దైవాంశ సంబూతుడిగా గుర్తించారు. ఆ తరువాత కొద్దేళ్లకి నాగరాజు దేశదిమ్మరిలాగా అనేక ప్రదేశాల్లో సంచరించాడు. ఆ సమయంలోనే ఆయన వేదాలను, ఉపనిషత్తులను, రామాయణ, మహాభారత, భగవద్గీత గ్రంథాలను అధ్యయనం చేశాడు. 11 సంవత్సరాల వయసున్నప్పుడు నాగరాజు కొంతమంది సన్యాసులతో కలిసి శ్రీలంకలోని కతర్గమ అనే ప్రదేశానికి చేరుకుని అక్కడ నాగరాజుకు ఆనాటి సిద్ధయోగైన భోగనాథుడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత నాగరాజు భోగనాథుడికి శిష్యుడిగా చేరి ఆయన వద్ద చాలా కాలం పాటు యోగ విద్యా రహస్యాలు తెలుసుకున్నాడు. ఆ తర్వాత భోగనాథుడి సలహా మీద నాగరాజు అగస్త్య మహర్షి వద్దకు వెళ్ళి ఆయన వద్ద క్రియాకుండలిని, ప్రాణాయామ విద్య నేర్చుకున్నాడు. ఆ తర్వాత నాగరాజు ఎంతో దూరం ప్రయాణం చేసి హిమాలయాల్లో ఉన్న బద్రీనాథ్‌కి చేరుకున్నాడు. అక్కడ 18 నెలల పాటు ఉండి గతంలో అగస్త్య మహర్షి తనకు నేర్పిన క్రియాయోగాన్ని అత్యంత నిష్ఠతో సాధన చేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి నాగరాజు సిద్ధయోగిగా మారాడు. బాబాజీ వయసు 2000 సంవత్సరాల పైన ఉన్నప్పటికీ ఆయన ఎల్లప్పుడూ 25 సంవత్సరాల యువకుడిలాగా కనిపిస్తాడు. 1861 సంవత్సరంలో లాహిరి మహాశయులు ద్రోణగిరి కొండ మీద నడుస్తున్నప్పుడు బాబాజీ ఆయనకు దర్శనమిచ్చాడు. నాగరాజుకు మహావతార్ బాబాజీ అన్న పేరును తొలిసారిగా పెట్టింది లాహిరి మహాశయులు అని చెప్తారు. పరంగిపట్టే గ్రామంలో ఆయన విగ్రహాన్ని, దేవాలయాన్ని కూడా మనం చూడవచ్చు.
போற்றி பரங்கிவாய் போற்றி போற்றி அண்ணா என்னாள் மலர்ந்தாய் உன் கண்கள் பணியாய் போற்றி மதுரையின் ஆடி ஆடியோ போற்றி உன் குதிரை காத்தோரே குமார உன் சுத்தலை வாடியை போற்றி போற்றி மாவாய் வருவாய் போற்றி 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 போகண்ணே போற்றி கணிமையை போற்றி 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 Sir. मार्ताण्डगोत्राय मन्त्रसाय जय मङ्गलम् धर्मप्रबोधाय योगेन्द्र